Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ 3 ప్రైజ్ యాక్షన్స్ కోసం కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఎంట్రీస్ తీసుకునేటప్పుడు కావచ్చు, లేదంటే కంటిన్యూషన్స్ అయ్యేటప్పుడు కావచ్చు, మీరు టార్గెట్స్ చూసుకునేటప్పుడు కావచ్చు, సమ్ ప్యాటర్న్స్ అని చెప్పి మీకు యూజ్ అవుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో అనేది మేక్ చేశాను. సో అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ఆల్సో సమ్ ప్రైజ్ యాక్షన్స్. ఈ ప్రైజ్ యాక్షన్స్ దాని మీద కూడా నేను పార్ట్ 4 కింద ఇది నేను ప్రిపేర్ చేస్తున్నా. సో ఈరోజు ఈ వీడియోలో వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను తీసుకున్న కొన్ని ట్రేడ్స్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ రోజు నేను ఇంకో పాయింట్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఈ రోజు అంటే మొన్న లాస్ట్ ఫ్రైడే ఒక మేడం నాకు మెసేజ్ చేశారు. అట్ ద సేమ్ టైం అంటే నా దగ్గర ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్న వాళ్ళే టుడే ఆల్సో నాకు మెసేజ్ చేశారు. ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో అన్నది నేను పోస్ట్ చేయడానికి నేను ట్రై చేసిన. మేడం మీరు ఇలాగే ట్రేడ్స్ చేస్తూ ఉండండి. నేను ఏవైతే రూల్స్ అన్నవి నేను చెప్పానో అవి ఎగ్జాక్ట్ గా మీరు ఫాలో అవ్వండి. ఎవ్రీడే సమ్ ప్రాఫిట్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, సో మార్కెట్ దిస్ వన్ ఇస్ ద కంటిన్యూషన్ ప్యాటర్న్ కింద తీసుకోవచ్చు. హియర్ మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఒక మైనర్ సపోర్ట్స్ దగ్గర మనకి ఏం జరుగుతుందంటే బయ్యర్ ఎంట్రీస్ అనేవి జరుగుతుంది. సో ఇలాంటి బయ్యర్స్ ఎంట్రీస్ జరుగుతునేటప్పుడు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ డోజీ అనేది ఫామ్ చేసినారంటే ఈ డోజీ కూడా అంటే చూడండి, ఈ డోజీలో కూడా ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉన్నది. అట్లీస్ట్ బయ్యర్ అనేవాడు ఇక్కడ ఫామ్ అవ్వలేకపోయాడు అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పి మనకి ఈ ప్యాటర్న్ చెప్తాం. అట్ ద సేమ్ టైం దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో అలాగే బయ్యర్స్ అనే వాళ్ళు కూడా ట్రై చేసిన తర్వాత మనకు ఒక డోజీ ఫామ్ చేసిందని అంటే ఇట్ మీన్స్ ఏంటి, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ అవ్వలేకపోతున్నారు. సో బయ్యర్స్ ప్రెసెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అని చెప్పి మనకి ఇక్కడ ఈ ఫార్మేషన్ అనేది మనం చెప్తాం. సో దిస్ వన్ ఈస్ ద రివర్సల్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్ ఏంటి అప్ ట్రెండ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ హై అన్నది కూడా బయ్యర్స్ అనే వాళ్ళు టచ్ చేయలేకపోతారు. ఇట్ మీన్స్ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఆపోజిట్ విధంగానే సెల్లర్స్ ఫామ్ చేశారు, అగైన్ సెల్లర్స్ అనే వాళ్ళు లో ఫామ్ చేశారు. బట్ నెక్స్ట్ క్యాండిల్ మాత్రం లో అనేది ఫామ్ చేయలేపారు. అంటే ఇట్ మీన్స్ ఇది సపోర్ట్ లెవెల్ కింద మనం చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి బయ్యర్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ బయ్యింగ్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ప్యాటర్న్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ దిస్ వన్ ఇస్ ద రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర ఇంకా స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చారు, అగైన్ బయ్యర్స్ వచ్చారు. బట్ ఏదైతే మనం ఒక జోన్ కింద డ్రా చేసుకున్నామో ఆ జోన్ లో కానీ విత్ రిజెక్షన్స్ తోటి సెల్లర్స్ అనే వాళ్ళు డామినేట్ అంటే స్ట్రాంగ్ గా వచ్చారు అని అంటే ఇట్ మీన్స్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. దీంట్లో దీన్ని వన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం షూటింగ్ స్టార్ కింద కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే లేదు అని అనుకుంటే రివర్సల్ ప్యాటర్న్ కింద కూడా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ దిస్ వన్ ఈస్ కాల్డ్ మనకి డౌన్ సైడ్ వస్తునేటప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర కానీ స్ట్రాంగ్ గా లో నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఆ సపోర్ట్ జోన్ అనేది క్రాస్ చేస్తుందో అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది మనం ప్లాన్ చేసుకొని నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇంకొన్ని రీజన్స్ నేను చెప్తాను చూడండి. ప్రీవియస్ గా సెల్లర్స్ ప్రెసెంట్ అయ్యారు బట్ బయ్యర్ అనే వాళ్ళు ఫామ్ చేశారు. బట్ ఈ బయ్యర్స్ అనే వాళ్ళు కూడా ఈ రెసిస్టెన్సీ జోన్ అనేది క్రాస్ చేసుకుని వెళ్ళలేకపోయారు. సో సెల్లర్స్ ప్రెసెంట్ అయ్యారు, బయ్యర్స్ ట్రై చేసిన సెల్లర్స్ ప్రెసెంట్ అయ్యారు, సెల్లింగ్ ప్రెషర్ ఉన్నది అనేది ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది సేమ్ యాజ్ ఈజ్ గా అలాగే బయ్యర్స్ ప్రెసెంట్ అయ్యారు, అగైన్ బయ్యర్స్ అనేవాళ్ళు కంప్లీట్ ప్రెషర్ తో అనేది ఫామ్ చేశారు ఈ జోన్. సో ఆఫ్టర్ దట్ మనం బయింగ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాగే రివర్సల్ అయ్యేటప్పుడు కామన్ లీడర్ అంటే మనకి కన్సాలిడేషన్స్ జరుగుతుంటాయి. కన్సాలిడేషన్స్ ఎందుకు జరుగుతుంటాయి అనే విషయం కూడా నేను ప్రీవియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. మార్కెట్ లో అప్ ట్రెండ్ కి వెళ్ళిన తర్వాత ఒక రెసిస్టెన్సీ దగ్గర దిస్ వన్ ఇస్ ద స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ విత్ రిజెక్షన్స్ తో అంటే ఏంటి బయింగ్ ప్రెషర్ ఉన్నది బట్ సెల్లర్ ప్రెసెంట్. సో నెక్స్ట్ డోజీ ఫామ్ చేసిందనంటే ఇట్ మీన్స్ ఏంటి, ఇక్కడ బయ్యర్ అనేవాడు ప్రెసెంట్ అవ్వలేకపోతున్నారు. సో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ సెల్లర్స్ వచ్చారంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తూ కూడా ఇక్కడ మీరు మళ్ళీ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూడొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ గా సెల్లర్స్ అనే వాళ్ళు ఒక లో అన్నది ఫామ్ చేశారు.
అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు సెల్లింగ్ ప్రెషర్ చూపించారు, అట్ ద సేమ్ టైం సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెసెంట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ సెల్లింగ్ క్యాండిల్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఆపోజిట్ వేలో ఆల్రెడీ బయ్యర్స్ ట్రై చేశారు, బట్ సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ చేశారు. దిస్ వన్ ఈస్ ద సపోర్ట్ లెవెల్. బయ్యర్స్ ఎంట్రీ అగైన్ సెల్లర్స్ అనేవాళ్ళు ఫామ్ చేయలేరు ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ అనేవాళ్ళు ఫామ్ చేసేటట్టయితే సెల్లింగ్ క్యాండిల్ రాదు. సో సెల్లింగ్ క్యాండిల్ రాలేదు, బట్ బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ అని చూపించుకోవడానికి బయ్యర్స్ ప్రెసెంట్ అయ్యారు. సో బయ్యర్స్ అనేవాళ్ళు ప్రెసెంట్ అయ్యారు, బయ్యర్స్ అనేవాళ్ళు లైవ్ లో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ నుంచి మనం బయింగ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేయడానికి చూడండి. ఎనీ టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్ లో చూడండి, లేదంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూడండి, లేదా 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి, 5 మినిట్స్, ఎవ్రీ టైం ఫ్రేమ్ లో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తున్న కొద్ది మీకు ఏం వస్తుంది అని అంటే మార్కెట్ ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి అనేది మీకు ఎక్కువగా అలవాటు అవుతుంది అనమాట. మార్కెట్ లో ఏంటంటే రీజన్స్ ఐడెంటిఫికేషన్స్ చేయకపోవడం వల్లే మార్కెట్ లో మాక్సిమం మనం లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు సెక్షన్ లో మీరు ఐడెంటిఫికేషన్స్ చేయండి. ప్రీవియస్ గా నా వీడియోస్ కూడా ఇది కంటిన్యూషన్ గానే నేను చెప్తున్నాను కాబట్టి పార్ట్ 4 లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ ఆ 3 పార్ట్స్ కూడా చూడండి. వాటివి కూడా నా ప్రతి దగ్గర ఐడెంటిఫై చేయడానికి, చెక్ చేయడానికి మీరు ట్రై చేయండి. సో లాస్ట్ సెక్షన్ లోని అంటే ప్రీవియస్ గా నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో ఒక స్ట్రాటజీ కోసం మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి అని అన్నాను, బట్ నాకు ఇప్పుడు దాకా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయలేదు. సో ఈ రోజు ఆ వీడియో అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేసిన ఆ స్ట్రాటజీ ఏంటి అని చెప్పి. ఓకే, కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ సెక్షన్ లోని నేను ఒక వీడియోలోని నాకు బయ్యర్ వచ్చిన తర్వాత నేను సెల్లింగ్ చేస్తా, సెల్లర్ వచ్చిన తర్వాత నేను బయ్యింగ్ చేస్తా అని చెప్పడానికి రీజన్ ఆ స్ట్రాటజీ ఏంటి అంటే, మార్కెట్ ఒక అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది అనుకోండి, ప్రీవియస్ గా సెల్లర్ పర్ఫామ్ చేసినందుకు సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెసెంట్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవాళ్ళు వస్తారు, సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెసెంట్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవాళ్ళు వస్తారు, సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెసెంట్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవాళ్ళు వస్తారు. దీస్ ఆర్ ద కన్ఫర్మేషన్స్. అంటే చూడండి ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే సెల్లర్స్ అనే వాళ్ళు డామినేట్ చేయలేకపోతున్నారో బయ్యర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నారు. ఇది లాజిక్ నెంబర్ 1. అండ్ లాజిక్ నెంబర్ 2, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి సెల్లర్ దేనికి రావాలి, సెల్లర్ అనేవాడు ఒక రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర నుంచి వస్తేనే కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ 2 లాజిక్స్ దాన్ని బట్టి నేను లాస్ట్ వీడియో అనేది నేను పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ వీడియోలో నేను అదే చెప్పాను. నేను చేసిన అందులో 4 ట్రేడ్స్ లోని 3 ట్రేడ్స్ కంటిన్యూషన్ గా ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి, బట్ 1 ట్రేడ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ 1 ట్రేడ్ అనేది ఎందుకు లూజ్ అయ్యాను, నెక్స్ట్ ఈ 3 ట్రేడ్స్ అనేది ఎందుకు కన్ఫర్మేషన్స్ వచ్చాయి, ఎలాగా రైట్ అవ్వడానికి రీజన్స్ అని చెప్పి నేను చెప్పాను. అందులో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే, ఎక్కడైనా ఒక సెల్లర్ వచ్చాడంటే మనకి సెల్లింగ్ జరిగిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు చూడకండి. ఇఫ్ ఇన్ కేస్ దిస్ వన్ ఈజ్ నాట్ ఏ రెసిస్టెన్సీ దగ్గర నుంచి వస్తేనే మీరు దీన్ని బిలీవ్ చెయ్యండి. ఇఫ్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ ట్రేడ్ అనేది లూజ్ అయినా సరే మీరు చేసిన ట్రేడ్ అనేది రైట్ అవుతుంది, మీకు లాస్ వచ్చిన ట్రేడ్ అనేది రైట్ అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్ గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే 10 out of 9 టైమ్స్ అదే జరుగుతుంది, రైట్ ట్రేడ్ అనేది వస్తుంది. బట్ ప్రీవియస్ ఇక్కడ ఒక సెల్లర్ వచ్చారు, సో కాబట్టి నెక్స్ట్ బయ్యర్ ఎంట్రీస్ ఇక్కడ ఉన్నాయి, సో నేను సెల్లింగ్ చేసేస్తాను, సమ్ వాట్ ఇక్కడ వరకు నాకు ప్రాఫిట్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు చూడండి. వై? బికాస్ ఎందుకనంటే మార్కెట్ ఏం చేస్తుంటదంటే ప్రీవియస్ ఉన్న బయ్యర్స్ ని తీసుకుని మార్కెట్ వెళ్తుంటది. అగైన్ మళ్ళీ సెల్లర్స్ వస్తున్నా సరే ప్రీవియస్ ఉన్న బయ్యర్స్ ని తీసుకుని మార్కెట్ అప్ సైడ్ అనేది వెళ్తుంటది. ఓకే, సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లర్స్ దగ్గర కూడా మీరు ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఇక్కడ నాకు ఫెయిల్యూర్ అయిపోయిందంటే ఆల్రెడీ ఇది చాలా సార్లు ఈ రెసిస్టెన్స్ ని చెక్ చేసేసినప్పుడు మాత్రమే ఫెయిల్యూర్ అయిపోయి అప్ సైడ్ వెళ్తాయి. లేదంటే ఒక రెసిస్టెన్స్ ఏంటంటే డెఫినెట్ గా రెస్పెక్ట్ చేస్తుంది, అలాగే ఒక సపోర్ట్ ఏంటంటే డెఫినెట్ గా రెస్పెక్ట్ చేస్తుంది. ఒకసారి దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేసి అప్పుడు మీరు చూడండి. ఓకే ఓకే గైస్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ షేర్ చేయడం వల్ల నాకు కూడా నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. సో నేను వీడియోస్ అన్నది కూడా నేను ఇక్కడ నుంచి రెగ్యులర్ గానే పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా నేను మెన్షన్ చేశాను. నా A to Z నేను వీడియోస్ పోస్ట్ చేసినవన్నీ కూడా ఏ స్ట్రాటజీ చెప్పినా, ఏ
ప్రైస్ యాక్షన్స్ చెప్పినా అవన్నీ కంప్లీట్ గా మనకి 100% వర్క్ చేసివే నేను చెప్తానండి. మిగతావి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు వాటి కోసం తెలియదు కూడా. రీజన్స్ ఇక్కడ చాలా, అంటే చూడండి, కొంతమంది నన్ను అడిగారు సమ్ ఇండికేటర్స్ దాని మీద చెప్పొచ్చు కదా అని పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నాకు ఇండికేటర్స్ దాని మీద నాకు తెలియదు. ఇండికేటర్ సమ్ టైమ్స్ పని చేస్తే పని చేయవు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండికేటర్ అన్న దాన్ని నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే, మార్కెట్ ఎలాగున్నది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇండికేట్ చేస్తుంది తప్ప కానీ ఇండికేటర్ ద్వారాగా మార్కెట్ రన్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను బిలీవ్ చేయను. అయితే సమ్వాట్ నేను చాలా సార్లు ఇండికేటర్ని యూజ్ చేశాను, ఇప్పుడు కాదు, నేను స్టార్టింగ్ లో ఉండేటప్పుడు నా ఇండికేటర్స్ అన్ని చూపిస్తాను చూడండి. చాలా మంది నాకు చెప్పినప్పుడు ఎప్పుడెప్పుడో నేను ట్రై చేశా అన్ని ఇండికేటర్స్. బట్ రైట్ నో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఇది ఇంట్రాడే కీ లెవెల్స్ మాత్రమే ఉంటుంది. ఈ ఇంట్రాడే కీ లెవెల్స్ అన్నది కూడా నేను ఎందుకు యూజ్ చేస్తానంటే, నాకు మార్కెట్లో ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది అనేది నాకు ఇది మెన్షన్ చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈస్ ద ప్రీవియస్ డే హై. ఓకే, క్లియర్ కనిపిస్తుంది చూపిస్తాను. మార్కెట్లో దిస్ వన్ ఈస్ ద ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజ్, టుడే ఓపెన్, ప్రీవియస్ డే లో. ఇవి నాకు తెలుస్తుంది. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజ్, టుడే అండ్ ప్రీవియస్ డే లో అన్నది ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ అనేది నాకు తెలుస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దీన్ని యూజ్ చేస్తాను. ఇంకపోతే జేఎఫ్టీ జోన్స్, ఈ జేఎఫ్టీ జోన్స్ అనేది నేను కొన్ని సంవత్సరాల క్రితం అన్నది యూజ్ చేశా. బట్ రైట్ నో అయితే నేను ఇవేం యూజ్ చేయను, ఎందుకంటే నేను కంప్లీట్ అయితే ఇది కూడా ప్రైస్ యాక్షన్స్ దాని మీద సమ్ ఏంటంటారు అది సిపిఆర్స్ అవి ఉంటాయి చూడండి, వాటి మీద ఇవి కొన్ని జోన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు, కానీ బెటర్ ఏంటంటే నేను ఇది అయితే యూజ్ చేయను. బట్ దిస్ వన్ ఈజ్ నేను యూజ్ చేస్తుంటా. ఇది ఏంటనంటే మీరు ఎనీ టైం ఫ్రేమ్ లో పెట్టుకుని అక్కడే ఉంటుంది మార్కెట్. మిగతా అంటారా అవి టైం ఫ్రేమ్ దాన్ని బట్టి మారిపోతుంటాయి. ఓకే, సో కాబట్టి ఇండికేటర్స్ దాని మీద నేను చెప్పలేను, ఎందుకంటే ఇండికేటర్స్ దాని మీద కంప్లీట్ గా వర్కౌట్ అయితే అవ్వదు. లెవెల్స్ జోన్స్ మీరు చూసుకునేటప్పుడు ఏ ఇండికేటర్స్ అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు, అవి మీరు కన్సిడర్ చేసేటప్పుడు. ఓకే ఓకే గైస్, సో ఇక్కడతో వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను. ఎనీవే మ్యామ్, చాలా థ్యాంక్స్ అండి, మీరు పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా నేర్చుకొని కరెక్ట్ గా చేస్తున్నందుకు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.